పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారములు. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ధర్మకీర్తి వేటకు వెళ్ళి అడవిలో ఏకాదశి రోజున మరణించాడు. ఇది మనం కిందటి వారం జరిగింది. ఇది వీళ్ళు యమలోకంలో జీవులు పడుతున్న యమయాతనలు చూసి చలించిపోయాడు. తాను చేసిన దుష్కార్యాలు తలవంచుగానే బాధపడ్డాడు. ఇంతలో యమదూతలు దివ్య విమానాన్ని ఎక్కించి పూలమాలలతో అలంకరించి ఆ విమానంలో వైకుంఠపురం తీసుకుని వెళ్ళారు. ఈ వారం జరిగిన చెప్పుకుందాము. అతగాడు వైకుంఠంలో చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత పుణ్యం తరిగిపోయిందని స్వర్గానికి చేర్చారు అతనిని. భూలోకంలో అంతా స్వర్గసుఖం అని వ్యామోహపడతారు, కానీ వైకుంఠ సుఖం ముందు స్వర్గసుఖం ఎన్నో వంతు. అతను ఆ స్వర్గసుఖాన్ని కూడా బహుకాలం అనుభవించాడు. అక్కడ కూడా పుణ్యం ఖర్చు అయిపోయినాక అతనిని భూలోకంలోకి పంపేశారు. అయితే అతనికి పుణ్యశేషం ఉంది. దత్తస్వామి చెప్పిన విద్య అనేక మందికి మర్మం లేకుండా విద్యాదానం చేసిన పుణ్యం ఒకటి ఉండగా ఎన్నటికీ తరగని దత్త కృప అతనికి వెన్నంటి ఉంది. అందువల్ల అతను శ్రోత్రియులై హరిభక్తులై మహర్షులైన వారింట్లో పూర్వజన్మ స్మృతి కలిగి పుట్టాడు. తండ్రి దత్తస్వామి కృప వల్ల ఈ జాతి స్మరత్వం వచ్చింది. దానివల్ల కనీసం ఈ శరీరంలో ఉండగానైనా సరే జన్మ పరంపరను ఉత్తరించే తెరువును పట్టాలి. నేను అందుకే ప్రయత్నిస్తున్నాను. ఒకటి ఖాయం అయింది. ఇప్పుడు వైకుంఠమైనా సరే అది శాశ్వతం కాదు. ఇక స్వర్గం పేరు ఎత్తనే అక్కర్లేదు. మళ్ళీ తప్పదు భూవాసం. ఇహ నేను ఆ తిప్పట పడలేను. స్వామి కృప వల్ల ఈ బుద్ధి వచ్చింది, ఈ విసుగు వచ్చింది, ఈ విరాగం వచ్చింది. ఇక తుంచేయాలి ఈ చక్రభ్రమణాన. ఈ వెనుక ముందు చూసే ప్రశ్నే లేదు. నాన్నగారు, మీరంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే దత్తస్వామి జన్మల పొలిమేరను కూడా తీర్చుకొని నన్ను వెన్నంటి వస్తున్న మహాభాగ్యం నాకున్నది. ఇక నేను దానిని వ్యర్థం చెయ్యను. నాన్నగారు, ఇక ఒక్క క్షణమైనా వ్యర్థం చేసే ధైర్యం నాకు లేదు. అదుగో కనిపిస్తున్నాయి మృత్యు కోరలు, అదుగో వినిపిస్తున్నాయి యమమహిమపు గజ్జల ధ్వనులు. నాన్నగారు, మీకు తెలియంది కాదు. నిత్యం సన్నిహితో మృత్యు సంపదత్యంత చంచల ఆసన్న మరణో దేవాహ. ఏ క్షణమైనా మృత్యు మీద పడవచ్చు. అసలే మానవ జన్మ దుర్లభం. అందులోనూ హరిభక్తులైన నీలాంటి వారి కడుపున పుట్టగలగడం మరీ దుర్లభం. ఎలాగో దత్తకృప వల్ల వచ్చినాయి. ఏం వచ్చినా దేహం మెరుపుకున్నాక చంచలం, అది మర్చిపోరాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. హరిభక్తి ఒక్కటే సంసార మహారోగానికి మందు. వారి హరి పూజ వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోతాయి. మనస్సు పరిశుద్ధం అవుతుంది. మనశుద్ధి వస్తే ఇక అది లేనిదేముంది? మోక్షం అరచేత చిక్కినట్టే కదా. అందువల్ల హరిభక్తి విషయంలో అరనిమిషమైనా ఏమరపాటు పడటానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో హరిభక్తి తప్పితే మరోటి ఏది ఉందని మనను ఏది మంది ఉద్ధరించదు. కనుక నాన్నగారు, శ్రీ దత్తప్రభు కృపావలంబనతో హరిభక్తి మార్గంలో జన్మ పరంపరను అధిగమించి ఆత్మలాభం పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను. నాన్నగారు, ఇది ఇప్పటి నా చరిత్ర. నన్ను ఆశీర్వదించండి. పుత్రుడి చరిత్ర అంతా విని గాలవమని మహానందభరితుడై దత్తస్వామి కృపావైభవాన్ని చూసి ఆనంద ఆశ్చర్యమగ్నుడవుతూ పుత్రుడిని అధికంగా అభినందించాడు. ఇలా చూస్తే ఆది నుంచి అంతం దాకా దత్త చరిత్ర అంటే అది ఒక కృపా మహాప్రవాహమే తప్ప మరోటి కాదనిపిస్తుంది. ఆయన చరిత్రను బోధించే అంశాలు అనేక పురాణాల్లో మనకు కనిపిస్తాయి.
అవన్నీ క్రోడీకరించి ఒకచోట చేర్చడం బహు దుష్కరమైన పని. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఎంతో చెప్పుకోవాల్సింది ఉండిపోతూనే ఉంటుంది. స్వామి ఒకప్పుడు కళ్ళు తెరిచి ఉంచి భూమధ్యంలో దృష్టి పెట్టి 3000 దివ్య వర్షాల పాటు బ్రహ్మోత్తరమైన తపస్సు చేశాడట. ఆ వివరాలు మనకి తెలియవు. ఇక స్వామి పద్ధతి ఏది అంటే అది మనకు అసలే తెలియదు. ఒకప్పుడు ఆయన శ్రోత్రియుల కన్నా శ్రోత్రియంగా ఉంటాడు. మరొకప్పుడు మహారాజులాగా దానాలు చేస్తాడు. మరుక్షణంలో బొచ్చపుచ్చుకుని ముష్టికి బయలుదేరుతాడు. ఒకప్పుడు గుహల్లో మఠం వేసి ఉపవాసాలతో యోగం చేస్తాడు. మరొకప్పుడు అడవుల్లో మకాం పెట్టి మంత్రోపాసనలు చేస్తాడు. వేరొకప్పుడు సన్యాసిగా కనిపిస్తాడు. మరొకప్పుడు భ్రష్టుడిలాగా కనిపిస్తాడు. వేరొకప్పుడు సద్గృహస్థుడిలా కనిపిస్తాడు. ఒకప్పుడు శ్రీహరిని ఉపాసిస్తాడు. ఒకప్పుడు ఆ శివుడిని ఆరాధిస్తాడు. మరొకప్పుడు గణేశుడినో ఆదిత్యుడినో అంబికనో మరొకరినో అర్చిస్తాడు. ఒకప్పుడు ఆయన కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వర లింగానికి దక్షిణంగాను త్రిపురాంతక లింగానికి పశ్చిమంగాను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని ఎదురుగా కొన్ని సంవత్సరాలు శిలా విగ్రహంలాగా కూర్చుండిపోయాడట. ఆ లింగానికే దత్తాత్రేయ లింగం అని పేరు. అక్కడ తీర్థానికే దత్తాత్రేయ తీర్థం అని ప్రసిద్ధి వచ్చింది. ఆ రెండు సర్వశ్రేయసులకు విధానాలని ప్రమాణ వాక్యాలున్నాయి. అలాగే స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో కూడా సన్నిధి చేసి ఉన్నాడని ప్రసిద్ధి ఉంది. ఒకప్పుడు ఆయన నైమిషారణ్యవాసులైన మహర్షులకు సాక్షాత్కరించి మోక్ష ప్రదానం చేశాడు. ఇలా ఆయన భక్తుల్ని ఉద్ధరించిన సన్నివేశాలు అనంతం అవటం చేత అవన్నీ ఉంటంకించడం సాధ్యం కాదు. 7 అవతారాలు. ఈ విధంగా బ్రహ్మగారి సంకల్పానికి అనుగుణంగా అత్రి అనసూయల అద్భుత తపస్సులకు బలంగా త్రిమూర్త్యంశల సన్నివేశంతో భక్తోద్ధారణార్థమై ఆవిర్భవించిన దత్తావతారం అలా శాశ్వతంగా భక్త రక్షణ చేస్తూనే ఉన్నది. కాలక్రమంగా భక్తుల అధికార భేదాన్ని అనుసరించి స్వామి తానే అనేక విభిన్న అవతారాలను కూడా స్వీకరించి భక్త రక్షణ చేసిన కథలు అనేక ఉన్నాయి. కాలం గడిచి కలి ప్రవేశించినాక మనుషులు అల్పసత్వులు అల్పబుద్ధులు కాసాగారు. వారు స్వామి యథార్థతత్వాన్ని అవగాహన చేసుకునేందుకు కాదు కదా, స్వామి యథార్థ స్వరూపాన్ని కనులారా చూసేందుకు కూడా శక్తి చాలని వారైపోయారు. కాగా స్వామి నిత్య సన్నిహితుడిగానే ఉన్నా ప్రశస్తులైన వారికి సాక్షాత్కరిస్తూ వరప్రదానాలు చేస్తూనే ఉన్న అనేకులకు ఆయన అందరాని వాడైపోయాడు. కానీ స్వామి కరుణ అపారం కదా, తన దగ్గరకు రాలేని వారి దగ్గరకు తానే నడిచి వెళ్ళే ఒక వింత కొండలాగా స్వామి స్వయంగా భక్తుల దగ్గరకు నడిచాడు. తన ఎత్తుకు ఎదగలేని అల్పుల కోసం స్వామి తానే స్వయంగా కిందకు దిగాడు. ఆయా కాలాల్లో ఆయా సన్నివేశానికి తగినట్టుగా అనేక అవతారాలు స్వీకరించాడు. ఆ అవతారాల్లో భక్తులను క్రమంగా తన ఎత్తుకెత్తాడు. స్వామి అలాంటి అవతారాలు ఎన్ని ఎత్తాడో మనం సరిగ్గా చెప్పలేం. అవి అనేకం ఉన్నాయి. అందులో 1, 2 మాత్రం మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఇప్పటికి సుమారు 550 సంవత్సరాల క్రితం మన ఆంధ్రదేశంలోని పిఠాపురంలో మన దత్తస్వామి శ్రీపాద వల్లభ శ్రీవల్లభుడు అనే పేరుతో అవతరించి కొన్ని వేల మంది భక్తులను ముక్తికెక్కించాడు. అది ఎలా జరిగిందంటే శ్రీపాద శ్రీవల్లభ అవతారం వచ్చే వారం చెప్పుకుందాము. వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు,
మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.